అయ్యా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, మీరు పెట్టిన హెడ్డింగ్ లోనే ఉంది, లోకేష్ సారు ఇటు చూడరు, రేకుల షెడ్లోనే అక్షర తపస్సు, కష్టాల కడల్లో గిరి విద్యార్థుల చదువులు, మౌలిక వసతులు సదుపాయాలు కరువు, 51 మంది విద్యార్థులకు ఒక్కరే టీచరు, పోలవరం జిల్లా మెట్టగూడెంలో బడి దుస్థితిది, పక్కా భవనం కోసం ఎదురు చూపులు చూస్తున్నారని చెప్పి మీరు హెడ్డింగ్ పెట్టి రాశారు కదా. ఒక పక్క డిజిటల్ క్లాసులు, కార్పొరేట్ స్థాయి వసతులు అంటూ ప్రభుత్వం దూసుకుపోతుంది. దూసుకుపోతే ఎట్టెందుకు ఉంటుంది? ప్రభుత్వం దూసుకుపోతే ఏదైతే ఇక్కడ మరుగుదొడ్లు లేవు, కనీసం మీరే రాశారు ఆ వార్తలో, ఇక్కడ కనీస ఫెసిలిటీస్ లేవు, మంచినీటి వసతి లేదు, బోరు ఉన్నప్పటికీ ఏడాది నుంచి పని చేయట్లేదు, మధ్యాహ్న భోజనం కోసం 300 మీటర్ల దూరంలో ఉన్న వంట కార్మికుల ఇంటికి నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, 51 మంది విద్యార్థులకి ఏదైతే ఒక్కటే టీచర్ ఉన్నారు, ఇక్కడ వర్షం పడితే స్కూల్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అని చెప్పి మళ్ళీ మీరు ఒక పక్క డిజిటల్ క్లాసులు, కార్పొరేట్ స్థాయి వసతులు అంటూ ప్రభుత్వం దూసుకుపోతుందంట. ఈ ప్రభుత్వం డిజిటల్ క్లాసులు, ఏదైతే డిజిటల్ క్లాసులు, కార్పొరేట్ స్థాయి వసతులని ఎప్పుడు దూసుకుపోయింది? నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 నుంచి 24 దాకా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో 38,000 ప్రభుత్వ పాఠశాలల్ని 2 దఫాలుగా 11,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి నాడు నేడులో భాగంగా బాగు చేస్తే అప్పుడు దూసుకుపోయింది. ట్యాబులు ఇస్తే దూసుకుపోయింది. ఏదైతే ఇంగ్లీష్ మీడియం విద్య, ఐబీ సిలబస్, టోఫెల్, సిబిఎస్ఈ, ఏదైతే విద్యార్థులకి డిజిటల్ క్లాస్ రూములు, నాడు నేడులో భాగంగా ఫెసిలిటీస్, ఎన్ని బైలాంగ్వేజ్లు, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇస్తే అప్పుడు దూసుకుపోయింది. ఇప్పుడు ఎక్కడ దూసుకుపోతుందో తెలుసుగా, వెనక్కి దూసుకుపోతుంది. ముందుకు దూసుకుపోవట్లా, వెనక్కి దూసుకుపోతుంది. అయ్యా లోకేష్ సారు ఇటు చూడరు అని పెట్టారు కదా. ఇట్లాంటి స్కూళ్ళు వందల వేలల్లో ఉన్నాయి. మరి ఇటన్నింటినీ చూడాలిగా. మీరు ఒకటి హెడ్డింగ్ పెట్టగానే వాళ్ళు లోకేష్, ఓ మన రాధాకృష్ణ పెట్టాడు కదా, రియాక్ట్ అవుతున్నా అని చెప్పి స్పందించిన లోకేష్ దాన్ని సత్వరమే ఆ స్కూల్ కట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. వెళ్ళి ఆయనే దగ్గరుండి బస్సులో కూర్చొనైనా కట్టించాలనుకుంటున్న లోకేష్, చెలించిపోయిన లోకేష్. ఇలాంటి పిఆర్ స్టంట్లు మాత్రం దయచేసి వేయమాకండే. వేయకుండా మిగిలిన ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో 38,000 స్కూళ్ళు జగన్ గారు బాగు చేస్తుంటే ఇంకెన్ని స్కూళ్ళు ఉంటాయి? 45,000లో ఇంకొక 7,000 స్కూళ్ళు పైగా ఉంటాయి. 7,000 స్కూల్లో ఉంటాయి. రెండోది, ఏదైతే ఆ స్కూల్లో త్వరగా పూర్తి చేయాల్సిన ఏంటో ఒక లిస్టు తీసుకొని ఈ సంవత్సరంలో ఎన్ని స్కూళ్ళు బాగు చేస్తారో చెప్పండి. ఇప్పటి వరకు మీ 2 సంవత్సరాల ఈ ప్రభుత్వ పరిపాలనలో ఒక్క స్కూల్ కూడా బాగు చేసినటువంటి చరిత్ర మీకు లేదు. అంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు. కానీ 5 ఏళ్ల టర్మ్లో 2 ఏళ్లు కోవిడ్ ఉన్న 38,000 స్కూల్ని మగాడిలాగా బాగు చేసి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఈ రోజు స్కూల్ ఫోటో వేసి అన్ని చోట్ల దూసుకుపోతుందంట విద్య, కార్పొరేట్ స్థాయిలో వెళ్ళిపోతుంది. ఇక్కడ మాత్రం ఒక్క స్కూల్లోనే బాగాలేదంట. ఈ ఒక్క స్కూల్ కాదు, ఇలాంటి దాదాపుగా 1000 స్కూళ్ళు ఇంకా బాగు చేయాల్సినవి ఉన్నాయి. జగన్ గారికి కానీ మొన్న కూడా అధికారం మళ్ళీ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మొత్తం ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా ఏదైతే అట్లా ఫెసిలిటీస్ లేకుండా, లేదు అనేటటువంటిది లేకుండా మొత్తాన్ని కార్పొరేట్ స్కూల్ లాగా తయారు చేసి ఉండేవాళ్ళు. ఇప్పటికే 38,000 స్కూళ్ళు బాగు చేస్తున్నారు. మిగిలిన స్కూల్ని మీరు బాగు చేస్తే ఇలాంటి హెడ్డింగ్లు, లోకేష్ సారు చూడండి, సారు, మీరు తోపు, మీరు తురుమేషు, ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి రేపొద్దున పిఆర్ స్టంట్లు లేకుండా ఉండేవి. సో ఇప్పుడు పిఆర్ స్టంట్స్ కాకుండా స్కూల్ను బాగు చేసేటటువంటి కార్యక్రమం చేయమని చెప్పి ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నాం.